కంగ్రాచులేషన్స్ బాస్. ప్రతి ఇండియన్ కి బిగ్ కంగ్రాచులేషన్స్. గెలిచేసాం బాస్, గెలిచేసాం. మనం T20 వరల్డ్ కప్ ని గెలిచేసాం. వరల్డ్ కప్ మొదలవక ముందు ఏ నినాదంతో ప్రపంచ కప్ లో అడుగు పెట్టామో దాన్ని నిజం చేసేసాం. హిస్టరీ రిపీట్, హిస్టరీ డిఫీట్ చేశాం. ఏ టీం కూడా వరుసగా 2 సార్లు ప్రపంచ కప్ గెలవలేదన్నారు. ఏ టీం కూడా సొంత గడ్డపై వరల్డ్ కప్ ని ముద్దాడలేదన్నారు. అనేవాళ్ళు అంటూనే ఉంటారు. మనం అసాధ్యాన్ని సుసాధ్యం చేసే పనిలో ఉందామని టీమిండియా ప్లేయర్స్ అత్యద్భుతంగా ఆడి వరల్డ్ కప్ ని సొంతం చేసుకున్నారు. చరిత్రను తిరగరాశారు. ఫైనల్ మ్యాచ్ లో మన ప్లేయర్స్ ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చారు బాస్. మన వాళ్ళ దెబ్బకి న్యూజిలాండ్ ప్లేయర్స్ బుర్రలు బద్దలైపోయాయి. మరి ఈ మ్యాచ్ ని మలుపు తిప్పిన క్షణాలేవో, కీ మూమెంట్స్ ఏవో ఇప్పుడు చూసేద్దాం బాస్. బ్యాటింగ్ లో అభిషేక్ అల్లాడించేశాడు. ఫైనల్ మ్యాచ్ లో ప్రెషర్ ఎక్కువగా ఉండే మ్యాచ్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాది రికార్డు సృష్టించాడు. ఇక సంజు శాంసన్, ఈ మనిషి గురించి ఎంత చెప్పినా తక్కువే బాస్. వెస్టిండీస్తో మొదలైన సంజు విధ్వంసం న్యూజిలాండ్ వరకు సాగింది. టీమిండియాకి కప్ అందించే వరకు కొనసాగింది. ప్రతి నాకౌట్ మ్యాచ్లో వీర విహారం చేసి ఆపోజిట్ టీంలకి తన బ్యాట్తో నాకౌట్ పంచ్ ఇచ్చేశాడు. ఇక నెక్స్ట్ ఇషాన్ కిషన్, పాకెట్ డైనమైట్. ఫైనల్లో కూడా చితక బాధేశాడు. మెరుపు వేగంతో బౌండరీలు సాధించాడు. ఇలా టాప్ 3 బ్యాటర్స్ న్యూజిలాండ్ బౌలర్స్ని ఊచ కోత కోశారు. ఇక చివర్లో శివం దూబే శివాలెత్తడంతో మన టీం 256 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చింది. అయితే బాస్, అంత భారీ టార్గెట్ ఇచ్చినా కూడా న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ ఎక్కడ ఛేదించేస్తారో అన్న చిన్న భయం లోపల ఉండిపోయింది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లోనే కదా ఫిన్ అలెన్ 33 బంతుల్లోనే విధ్వంసకర సెంచరీ బాదాడు. అందుకే ఆ చిన్న భయం. ఇక ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యాక ఫిన్ అలెన్ ఇచ్చిన ఈజీ క్యాచ్ని శివం దూబే వదిలేయడంతో ఎంత పెద్ద తప్పు చేసేసావు దూబే అనుకున్నా. బట్ సూర్యకుమార్ యాదవ్ పర్ఫెక్ట్ ప్లానింగ్తో లాంగ్ ఆన్లో తిలక్ని పెట్టి అక్షర్ పటేల్తో బౌలింగ్ వేయించాడు. సూర్య వలలో చిక్కుకున్న ఫిన్ అలెన్ బౌండరీ లైన్ దగ్గర తిలక్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టేశాడు. ఇదే చాలా ఇంపార్టెంట్ వికెట్, మ్యాచ్ని మలుపు తిప్పిన వికెట్. ఆ తర్వాత కూడా అక్షర్ పటేల్ సూపర్ బౌలింగ్ వేసి 3 కీలక వికెట్స్ కూల్చాడు. ఇక ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ 2 సూపర్ క్యాచ్లు అందుకున్నాడు. అందులో రాజ్ రవీంద్రది అందుకున్నాడు బాస్ క్యాచ్. నెక్స్ట్ లెవెల్ అంతే. పరిగెత్తుకుంటూ వచ్చి పక్షిలా ముందుకు డైవ్ చేసి స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఇక ఫైనల్గా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ గురించి చెప్పాలి బాస్. క్లూలెస్. న్యూజిలాండ్ బ్యాటర్స్ మొత్తం బుమ్రా బౌలింగ్లో క్లూలెస్ అంతే. అఫ్కోర్స్ ప్రపంచంలోనే ఏ బ్యాటర్ కూడా బుమ్రా బౌలింగ్ ముందు నిలబడలేడు అంటే అతిశయోక్తి కాదు. ఫైనల్ మ్యాచ్లో దుర్భేద్యమైన న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ని కక్కావికలం చేసి పడేశాడు బుమ్రా. తన 4 ఓవర్స్ కోటాలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 4 వికెట్స్ కూల్చి రికార్డు క్రియేట్ చేశాడు. ఇలా మన బ్యాటర్స్తో పాటు బౌలర్స్ కూడా చెలరేగడంతో 256 పరుగుల టార్గెట్ ఛేదనలో న్యూజిలాండ్ని జస్ట్ 159 పరుగులకే ఆల్అౌట్ చేసి పడేసి ఏకంగా 96 పరుగుల తేడాతో అద్భుతమైన విక్టరీ, ఘనమైన విజయం, చరిత్రలో నిలిచిపోయే గెలుపు సొంతం చేసుకుంది టీమిండియా. నిజంగా బాస్, ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ అత్యద్భుతం. ఏమంటారు బాస్? ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.